జగ్గయ్యపేటలో మధురెడ్డి సత్తా స్విమ్మింగ్ పోటీల్లో విజయం. జగ్గయ్యపేటలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా ఘనంగా జరిగాయి. సుమారు 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని ఏకోడూరు గ్రామానికి చెందిన మధురెడ్డి ప్రత్యేకంగా నిలిచారు. చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆయన స్విమ్మింగ్ పై ఉన్న మక్కువతో పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. కఠిన పోటీ మధ్య మధురెడ్డి తన పట్టుదల కృషితో 3 విభాగాల్లో బహుమతులు సాధించారు. 50 మీటర్ల ఈత పోటీలో ప్రథమ బహుమతి, 100 మీటర్ల పోటీలో ద్వితీయ బహుమతి, 25 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ పోటీలో తృతీయ బహుమతి సాధించి తన సత్తా చాటుకున్నారు. మధురెడ్డి 3 విభాగాలలో బహుమతులు సాధించటం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ బహుమతులను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య చేతుల మీదుగా అందజేసి మధురెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మధురెడ్డి రాష్ట్ర స్థాయి పోటీలో విజయం సాధించడం పట్ల బండి ఆత్మకూరు మండల ప్రజలు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన విజయం గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు. నాలుగు పెంచి పని అంటే 4 చేసినట్టు ఈవెంట్ ఉంది అంటే కుదరదు. 4 పెంచులు బట్టి అయిపోయినట్టే ఈవెంట్స్ ఉంది. అది 46 నుంచి 50 వరకు ఎవరున్నారు? ఇంకా 46 నుంచి 50 ఎంతమంది ఉన్నారు? 46 మీరంతా 46 మీరంతా సార్ 46 to 50 ఎవరున్నారు ఇక్కడ? 46 to 50 ఎంతమంది ఉన్నారు? 46 to 50 రండి. మధు రండి. 30 మెంబర్స్ 40 ఇదా ముగిస్తాను. శ్రీనివాసరావు గారు